హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే జూన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం కాబట్టి జూన్లో ఒక మొబైల్స్ అయితే బెస్ట్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వాటి గురించి అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ పరంగా చూసుకుంటే మనకు ఒక 7 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. డిఫరెంట్ వెరైటీగా ఉంటాయి మన ఫ్రెండ్స్. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం ఈ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ వచ్చి మనకి మోటో నుంచి ఫ్రెండ్స్. ఇది మనకు మంత్లో ఫస్ట్ వీక్లో అయితే లాంచ్ చేస్తారు. కాబట్టి ఈ మోటోలో స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకు మొబైల్ వచ్చి మనకు మోటో G85 మొబైల్. ఇది 5G మొబైల్ లభిస్తుంది. ఇందులో మనకు వాడిన ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 4 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే మనకు స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రాసెసర్. ఈ రెండిట్లో మనకి కన్ఫర్మేషన్ అయితే జరగలేదు మనకి ఏ ప్రాసెసర్ వాడతారో. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది QLED డిస్ప్లే 120 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే మనకి ఇందులో కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 8 MP. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే 30 వాట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. కాబట్టి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి బెస్ట్ మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకు బడ్జెట్లో లభిస్తుంది. కాబట్టి ఎంత లేదని మనకి ప్రైస్ అనేది 10,000 అండర్లో ప్రైస్ పెడతాం. ప్రైస్ మొబైల్ చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మీకైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో అయితే రిప్లై అడగండి ఫ్రెండ్స్. ఇక సెకండ్ మొబైల్ వచ్చి మనకు OnePlus నుంచి OnePlus Nord C4 మీకు తెలిసిందే. కాబట్టి ఈసారి దాని లైట్ అనేది తీసుకొచ్చేది మిడ్ రేంజ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే మనకి 6.7 ఇంచ్ OLED డిస్ప్లేతో లభిస్తుంది. 120 రిఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5500 బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 వాట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే ఒకటే అనిపిస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అది కూడా సోనీ సెన్సర్తో లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనకి OnePlus Nord C4లో కొన్ని బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అది వచ్చి మనకి 25,000కి లభించింది మొబైల్. ఇది వచ్చి మనకి ఎంత లేదన్నా 20,000 అండర్లో మనకు లభిస్తుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఇక మన థర్డ్ వన్ మొబైల్ వచ్చి మనకి HMD నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారని, మనకి గ్లోబల్గా అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో మనకి లాంచ్ చేస్తారో చేయలేదో అయితే కొంచెం కన్ఫ్యూజన్. కాకపోతే దాని స్పెసిఫికేషన్ కూడా కొన్ని లీకేజ్ అయినాయి కాబట్టి వాటి గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ మొబైల్ విషయానికి వస్తే మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే అందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి యూనిటెక్ నుంచి T606 ప్రాసెసర్ అనేది లభిస్తుంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6.5 ఇంచ్ డిస్ప్లే. ఇది ఫుల్ HD ప్లస్తో లభిస్తుంది. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకు 25 వాట్ ఛార్జర్ కూడా లభిస్తుంది. కాబట్టి ఇది కొంచెం బడ్జెట్లో లభించే మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ పరంగా చూసుకుంటే మనకి ఇది వచ్చి 10,000 అండర్లో మనకు మొబైల్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే ఆ ప్రైస్కు ఈ ఫ్యూచర్స్ బెస్టా కాదంటే నా ఒపీనియన్. కొంచెం లిటిల్ బిట్ ఓకే అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్ మొబైల్ వచ్చి మరి ఇది కూడా మనకు OnePlus నుంచి OnePlus Nord 4 అని చెప్తున్నారు. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం ప్రీమియం క్వాలిటీ లభిస్తుంది. అలాగే ప్రీమియం లుక్ వైజ్గా చూసుకుంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో లభిస్తుంది. ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫీచర్స్ పరంగా చూసుకుంటే బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో అంటే మినిమం గేమింగే కాదు, పర్ఫార్మెన్స్ కాదు, చాలా బెస్ట్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి ఇందులో మొబైల్స్లో చూసుకుంటే మాత్రం. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 7+ Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే QLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే 1.5K రెజల్యూషన్ కూడా లభిస్తుంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే Corning Gorilla Victorతో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది. అలాగే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే మీద ఒకటే ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎవరైతే గేమర్స్ అలాగే మల్టీ లవర్స్ ఉన్నారో వారి కోసం అయితే చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. వీడియో లవర్స్ కూడా చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో 12 బిట్ ప్యానల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. మొబైల్ వచ్చి మనకి కలర్స్ వైజ్గా చూసుకుంటే చాలా బెస్ట్ కలర్స్ ఉంటాయి. కాబట్టి చాలా బెస్ట్ ఒపీనియన్ నా ఒపీనియన్. అలాగే ఇందులో కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి మెయిన్ కెమెరా అయితే లీకేజ్ అయింది. మెయిన్ కెమెరా 50 MP. దాని సెన్సార్ విషయానికి వస్తే మనకి Elevate 600 సెన్సర్తో లభిస్తుంది మెయిన్ కెమెరా వచ్చి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5500 mAh బ్యాటరీతో లభిస్తుంది. 100 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. కాబట్టి ఈ మొబైల్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే లుక్ వైజ్గా చూసుకుంటే బెస్ట్ డిజైనింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి మనకు OnePlusలో మనకి దీని డిజైన్ చూసుకుంటే మాత్రం కొంచెం వేరే లెవెల్లో కనిపిస్తుంది. కాబట్టి దీనికైతే ఒక లైక్ అయితే కంపల్సరీ వేయండి. అలాగే ఇంకోటి 5th మొబైల్ వచ్చి మనకు 5th నుంచి చాలా బెస్ట్ మొబైల్ ఉంది ఫ్రెండ్స్. అది చూసుకుంటే మనకు మోటరోలా నుంచి దీని గురించి మీకు ఒకసారి ఫుల్ స్పెసిఫికేషన్ అనే వీడియో మన ఛానల్లో ఉంది. దాన్ని ఒకసారి మన ఛానల్ విజిట్ అండి, చూడండి ఒకసారి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. ఎందుకంటే మోటరోలా నుంచి మోటరోలా Edge 50 అల్ట్రా మొబైల్ ఫ్రెండ్స్. ఈ మొబైల్ కూడా మనకు జూన్ నెలలో లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ చూసుకుంటే బడ్జెట్ ఎంత అయితే మనకు 30 నుంచి 40 అండర్లో అయితే మొబైల్స్ అయితే లాంచ్ చేస్తారు. దీని బడ్జెట్ చూసుకుంటే మాత్రం, ఎందుకంటే ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ చూసుకుంటే దాని ఫీచర్స్ తగ్గట్టు దాని ప్రైస్ కూడా ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దాని ఫీచర్స్ అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే
ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఇప్పటి వరకు వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టి వీడియోని అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో ఆయన ప్రాసెసర్ విషయానికి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ అని లభిస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ అనేది పర్ఫార్మెన్స్ చూసుకుంటే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది వచ్చి మనకి OLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే విత్ కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 144 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకు కార్నింగ్ గోరిల్లా విక్టర్తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం ఏదైనా వీడియో అయినా చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుంది మనకి. దీంతోపాటు మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే 500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకు 125 ఛార్జర్ కూడా లభిస్తుంది. అలాగే విత్ దీంతో ఇంకోటి ఏంటంటే మనకి ప్లస్ ప్యాడ్ 50 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఏదైతే మనకు మోటరోలా ఎడ్జ్ 50 ప్రోలో ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా అదే ఫీచర్స్ ఇందులో కూడా లభిస్తాయి. కాకపోతే దానికంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మొబైల్లో లభిస్తుంది కాబట్టి దానికంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ మొబైల్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక 6th మొబైల్ వచ్చి మనకి షామీ నుంచి మీకు తెలిసిన మొబైల్ ఏంటంటే మనకి Xiaomi 14 CV. ఇది వచ్చి మనకు కొంచెం బడ్జెట్లో వచ్చే మొబైల్ ఫ్రెండ్స్. మనకు Xiaomi 14 Ultra ఇలాంటివి ఉన్నాయి కదా, దానికి కొంచెం బడ్జెట్లో వచ్చే మొబైల్. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి కొత్త ప్రాసెసర్ ఫ్రెండ్స్. అది కూడా మనకి 8 Gen 3 ప్రాసెసర్. ఇందులో అది సేమ్ ఇప్పుడు మనకు రీసెంట్గా మనకు కొన్ని మొబైల్స్ మిడ్ రేంజ్ మొబైల్స్ వస్తున్నాయి కదా, అందులో మనకు కొత్త ప్రాసెసర్ అనేది వాడుతున్నారు. ఆ ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది పర్ఫార్మెన్స్గా చూసుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అందుకే మనకి కొంచెం లాంచ్ అయ్యే మొబైల్స్లో మనకు బడ్జెట్ పరంగా చూసుకోవాలని ఇదే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. అలాగే దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ అయితే మనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం గేమింగ్ అనేది బెటర్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఇందులో మనకు చూసుకుంటే ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే OLED డిస్ప్లేతో లభిస్తుంది ఫ్రెండ్స్, విత్ కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే విక్టర్ 2 ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకు 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే మనకి బెజల్ పంచువల్తో లభిస్తుంది. చాలా చూసుకుంటే చాలా బెస్టే ఉంది కాబట్టి డిస్ప్లేకి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దీంతోపాటు మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే 4700 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 67 వాట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా వరకు అయితే ఇప్పటివరకు అయితే ఏం లీకేజ్ కాలేదు. కెమెరా చూసుకుంటే మాత్రం లైకా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి లైకా నుంచి మనకి కొన్ని బెస్ట్ క్వాలిటీ కెమెరాసే లాంచ్ చేస్తారని నా ఒపీనియన్. ఓకే, ఓవరాల్గా మొబైల్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ మొబైల్ వచ్చి మనకి 7వ ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చి మనకి వివో నుంచి వివో తరపున వస్తుంది. అది మొబైల్ చూసుకుంటే మనకి Vivo X Fold 3 Pro. ఈ మొబైల్ చూసుకుంటే మనకి జూన్ 6వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి, వేరే లెవెల్ అనుకోవచ్చు. కాకపోతే స్పెసిఫికేషన్ తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైస్ దగ్గర చూసుకుంటే మాత్రం మీరైతే షాక్ అవుతారు, ఎందుకంటే మనకి అంత హెవీ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ చూసుకుంటే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి మనకి ఇది వచ్చి జూన్ 6వ తారీఖు లాంచ్ అవుతుంది కాబట్టి దాని స్పెసిఫికేషన్ అయితే తెలుసుకున్న తర్వాత ఒకసారి అయితే దీని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు అయితే కొత్త వారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి. మరి చెప్తున్నాను అనుకోకండి, లైక్ వేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్కి 8 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ వచ్చి 3 GHz మీద లభిస్తుంది కాబట్టి బెస్ట్ గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్గా చూసుకుంటే చాలా బెస్ట్ అన్న ఒపీనియన్. అలాగే మల్టీటాస్కింగ్ కూడా చాలా బెస్ట్గా మల్టీటాస్కింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీని డిస్ప్లేషన్కి వస్తే డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఇది ఫోల్డబుల్ మొబైల్ కాబట్టి 2 డిస్ప్లేలు లభిస్తుంది. మెయిన్ డిస్ప్లే వచ్చి మనకి 8.3 ఇంచ్ లభిస్తుంది. అలాగే దీనిలో చూసుకుంటే మాత్రం QHD ప్లస్తో లభిస్తుంది. డిస్ప్లే అనేది మనకి 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే బెజల్ ఎడ్జ్ పంచువల్తో లభిస్తుంది. అలాగే ఇందులో మనకు బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 4500 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. పీక్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. చూడాలి మేబీ మొబైల్ లాంచ్ అయినాక మరి దాని బ్రైట్నెస్ ఎంత ఉంటుందో. అలాగే ఇందులో మనకు ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చి మనకు 1.5K రెజల్యూషన్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని నా ఒపీనియన్. అలాగే సెకండ్ డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. ఇది వచ్చి మనకు 120 రీఫ్రెష్తో లభిస్తుంది. ఇందులో కూడా మనకు 1.5K రెజల్యూషన్ ఉంది. అంటే ఓవరాల్గా 2 డిస్ప్లేలో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే విత్ NFC కూడా ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని నా ఒపీనియన్. దీంతో పాటు కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చి మనకి ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చి అది కూడా సేమ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి 64 MP. ఇది వచ్చి మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్. అప్ టు 3x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 3 కెమెరా యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. విత్ 8K అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా 30 FPS 60 FPS. అలాగే 4K కూడా మనకు 30 FPS 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 5 MP ఫ్రంట్ కెమెరా, అది కూడా విత్ ఇంకో 2 కెమెరా లభిస్తుంది ఫ్రెండ్స్. డ్యూయల్ కెమెరా లభిస్తుంది. ఎందుకంటే మనకి డిస్ప్లేలు 2 ఉన్నాయి కాబట్టి అందులో
మనకు 2 కెమెరాలు లభిస్తున్నాయి. మెయిన్ అది కూడా మనకి 32 మెగా పిక్సెల్తో లభిస్తున్నాయి 2 కెమెరాస్ అనేవి. 2 కెమెరాస్ మనకు వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా మనకు 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అవుతుంది. చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే మనకు జూన్ 6వ తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు బ్యానర్ అనేది. ప్రైస్ విషయానికి వస్తే మనకు జూన్ 6వ తారీఖు అయితే తెలుస్తుంది కాబట్టి దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ జూన్ 6వ తారీఖు మనకు తెలుస్తాయి కాబట్టి అప్పటి వరకు అయితే మనం వెయిట్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ మొబైల్స్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియోని ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను వీటి మొబైల్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఓపీగా నా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.